నమస్కారం. జగిత్యాల ఎస్ఐ సస్పెండ్ అయ్యిండు. నిన్న నేను జగిత్యాలకు పోతే వందలాది మంది పురగాన్లు, ముస్లిం పురగాన్లు అందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. సెక్షన్ 30A ఆడ అమలు ఉన్నదంటే ధర్నాలు, గుంపులు ఒక దగ్గర కూడొద్దు. ఏం చేయాలన్నా పర్మిషన్లు తీసుకోవాలి. వీళ్ళకి పర్మిషన్లు ఉండయి. రోడ్ల మీదకి వస్తారు, రోడ్లు ఆపేస్తారు, కోర్టులకు వచ్చిర్రు, పోలీస్ స్టేషన్లకు చూస్తున్నారు. వాళ్ళ మీద నామకే వస్తే కేసులు వేసిర్రు. అసలు తీరా ఏమైందంటే తెలంగాణ ప్రజలు, ప్రత్యేకంగా హిందువులందరూ వినాల్సిన విషయం ఇది. అమిత్ షా గారు ఈ కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ కారు స్టీరింగు ఎంఐఎం చేతులు ఉన్నది అన్నాడు. ఆయన చాలా మర్యాదగా చెప్పాడు. అస్సలు సంగతి ఏంటంటే ఈ విషయం విన్నాక మీ అందరికి అర్థమయ్యేది, కేసీఆర్ ప్రభుత్వంది ఒక సుంతి అయిపోయింది. ఆ లెవెల్ ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం. కరీంనగర్కి వెళ్ళి జగిత్యాల రాంగా ఒక ముస్లిం మహిళ బుర్కా వేసుకొని ఎస్ఐ భార్య, ఎస్ఐ పేరు అరుణో ఏదో ఉన్నది, అనిలో వేస్తే ఇద్దరు వాళ్ళు ఉంటే సీటు కోసం ఏదో వాగ్వాదం అయింది. వాగ్వాదం అయితే ఎవరిని ఏమన్నారో ఎవరికి తెలియదు. అక్కడ ఉన్న ప్యాసింజర్లకు తెలుసు. ఆ ప్యాసింజర్ల ముచ్చట ఎస్ఐ భార్య ఏం పెద్ద అనలేదు. ఆమెకి చిన్న సంవత్సరంన్నర బిడ్డ ఉండే. ఆ బిడ్డకి ఫీడింగ్ కూడా చేయాలి కాబట్టి సీటు కోసం ఏదో సీటు అడిగిందో మరి ఏదో లొల్లయింది. తీరా జగిత్యాల దగ్గర రాగానే ఎస్ఐకి చెప్తే ఎస్ఐ వచ్చిండు. ఎస్ఐ వచ్చినాక కూడా చేసింది ఏంది, వీడియో ఎవిడెన్స్ ఏమున్నదంటే వాళ్ళెవరో ఆయనకు తెలియకుండా ఆయన ఏమైందని అడుగుతున్న దానికి ఎవరో రికార్డు చేస్తుంటే ఏంటికి రికార్డు చేసి ఫోన్ గుంజుకున్నాడు. గంతే. ఈ ఆయన ఎస్ఐ చేసింది అంతే. ఈ ఎస్ఐ మీద మళ్ళీ మేమేం ఎస్ఐని వెనకేసుకుంటలేమండి. ఈ ఎస్ఐ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఎంత దౌర్జన్యం చేయాలనో చేసిండు. ఇవాళ ఎస్ఐలు, సిఐలు, మీరందరూ పోలీస్ డిపార్ట్మెంట్లు మీరు కూడా కన్ను తెరుచుకోవాలి. దౌర్జన్యం మా మీద వేస్తేనేమో మీకు ప్రమోషన్లు వస్తాయి. ఇవాళ అవతల దిక్కు దౌర్జన్యం అయితే ఉద్యోగాలు వీకినాయి. అది ఇప్పటికన్నా కన్ను తెరుచుకోర్రి. పైన ఉన్న 3-4 పెద్ద ఆఫీసర్లు మీ వాళ్ళు అమ్ముడు ఉంటారు కేసీఆర్కి. మీ సంగతి గిరి, మీ వాల్యూ ఇది. రెండో విషయము అయింది, గొడవ అయింది, ఫోన్ తీసి బయటపడేసిండ్రు. వీళ్ళు ముస్లింలు అందరూ వచ్చిండ్రు, రోడ్ల మీద ఏదో ధర్నా చేసిండ్రు. ఇవాళ నిన్ననేమో ఆయనని ఎస్ఐ పోస్ట్కి వెళ్ళి తీసేసి ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేసిర్రు. ఇవాళ ఎంఐఎం వాళ్ళు 2 ఎమ్మెల్యేలు వచ్చిర్రు. వాళ్ళతోటి హైదరాబాద్కి వెళ్ళి ఎంఐఎం కార్పొరేటర్లట, నిజామాబాద్కి వెళ్ళి కార్పొరేటర్లట. జగిత్యాలకు పోగానే కేసీఆర్ ప్రభుత్వానికి పడ్డది. ఇమీడియట్గా సస్పెండ్ చేసేసారు ఎస్ఐని. నోటీసులు వేయి, ఎంక్వైరీలు వేయి, అందులో 100 మంది 1000 మంది రోడ్ల మీదకి వస్తే కేసులేయి. ఈ దొరసాని వీళ్ళందరూ వచ్చి తిరుగుతారు కదా, పనికిమాలిన వాళ్ళు, కేసీఆర్ పొరగాన్లు. వాళ్ళు వచ్చి రాకంటే ముందు ఒక రోజు ముందే భారతీయ జనతా పార్టీ మొత్తాన్ని అరెస్ట్ చేస్తారు. మరి దీనికి ఏం చేశారు పోలీసు వాళ్ళు? ఇది ఇప్పటికన్నా అర్థం చేసుకోండి, కన్ను తెలుసుకోండి. ఇక్కడ బుర్కా వేసుకుంటే ఒక న్యాయం ఉన్నది, బుర్కా వేసుకోకుంటే ఒక న్యాయం ఉన్నది. రాష్ట్రంలో రాష్ట్ర సర్కారు యొక్క కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో లేదు. రాష్ట్ర సర్కారు సుంతి అయిపోయిందండి. ఇక్కడ ఆల్రెడీ సుంతి అయిపోయింది. ఎందుకు సుంతి అంటున్నా అంటే, మంచిర్యాల జిల్లాల గిరిజన మహిళల్ని బట్టలు పట్టి ఇగ్గిర్రు పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీషియల్లు. వాళ్ళ మీద ఏం కాలే. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చాల మీద వాళ్ళని ఇగ్గుకుంటూ పోయినరు. వాళ్ళని ఏమన్నారు. కానీ ఒక బుర్కా వేసుకున్న మహిళ ఫోన్ గుంజుకుంటే ఎస్ఐ ఉద్యోగం బీకింది అలా. అందుకనే చెప్తున్నా, ఏ సర్కార్ కా సుంతి హోగా. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.